హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు చికెన్ రేష్మి కబాబ్ చేసి చూపిస్తానండి. ఇది మనం రెస్టారెంట్స్కి వెళ్ళామంటే చాలా ఎక్కువ రేట్ ఉంటుందండి. ఇది మనం ఇంట్లోనే ఎంత సులువుగా చేసుకోవచ్చో చేసి చూపిస్తాను. దీనికి ముందుగా బోన్లెస్ చికెన్ ఒక 1/2 కిలో తెచ్చుకోండి. శుభ్రంగా కడుక్కొని నీళ్ళు అనేదే లేకుండా వంపి పెట్టుకోండి. చికెన్లో నీళ్ళు అనేదే ఉండకూడదండి. తర్వాత ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోండి. 1 నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ జ్యూసు 1 కాయ పిండుకోండి. తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి తగినంత ఉప్పు, నిమ్మరసం వేసేసాక ఇది బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకొని ఒక 1/2 అవర్ సైడ్కి పెట్టుకోండి. 1/2 అవర్ మ్యారినేషన్కి పెట్టుకోండి. 1/2 అవర్ తర్వాత దీంట్లో మనము పచ్చిమిర్చి ముందుగానే రుబ్బి పెట్టుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో కారం వేయమండి, కాబట్టి పచ్చిమిర్చి పేస్టు మీకు ఎంత కారం అయితే కావాలో దానికి తగినంత వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు పెరుగు వేసుకోండి. తర్వాత ధనియాల పొడి వేసుకోండి. వేయించి ఫ్రై చేసిన ధనియాల పొడి అండి, అది ధనియాల పౌడరు వేసుకోండి. తర్వాత ఇందులోకి జాజికాయ పొడి అండి. ఈ జాజికాయ పొడి వల్ల ఈ రేష్మి కబాబ్కి మంచి టేస్ట్ వస్తుందండి. చూడండి, జాజికాయ అండి, ఇది జాజికాయ పౌడర్ అండి. జాజికాయ పొడి కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేయొద్దండి, కొద్దిగా. తర్వాత ఇందులోకి ఫుల్ క్రీమ్ అండి. ఇది కొద్దిగా గట్టిగా ఉంది, ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల. రూమ్ టెంపరేచర్కి అయితే మామూలు కర్డ్ లాగే ఉంటుంది. అదొక 2 స్పూన్లు వేసుకోండి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇదంతా చికెన్కి పట్టేటట్టుగా బాగా కలిపి మ్యారినేషన్ పెట్టుకోవాలండి. లాస్ట్లో కొత్తిమీర కానీ వేసి కలుపుకొని ఒక 1 అవర్ 2 అవర్స్ అట్లా బాగా మ్యారినేషన్కి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చూడండి, బాగా ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు నేను ఈ స్టవ్ మీద పెట్టున్నాను కదండి, ఇది పుల్కాలు చేసుకునేదండి. ఇలాంటివి దాదాపు అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఒకవేళ లేనోళ్ళు ఉంటే మామూలు ఇనప రేకులు ఉంటాయి కదండి, ఇనప రేకులు పెనుము దోశ పోసుకుంటాం కదండి, అవి ఐరన్ ఉంటాయి కదా, వాటిపైన కానీ చేసుకోవచ్చండి. ఇది సిమ్లో పెట్టుకొని అన్ని ముక్కలు నేను ఎలాగైతే పెట్టానో అలా పెట్టి ఆయిల్తో బ్రష్ చేస్తూ కుక్ చేసుకోవాలండి. బాగా బొగ్గుల పైన చేసినంత టేస్ట్ కాకపోయినా చాలా రుచిగా ఉంటుందండి. నేను ట్రై చేసి చూశాను కాబట్టి చెప్తున్నాను, చాలా బాగా వచ్చింది. త్వరగా మ్యారినేషన్ ఎక్కువసేపు చేసుకున్నామంటే చికెన్ బాగా సాఫ్ట్ అయి ఉంటుంది కాబట్టి త్వరగా కుక్ అయిపోతుంది. లేట్ ఏం అవ్వదు, ఒక 15 నిమిషాలు పడుతుందండి ఒక ట్రిప్ అవ్వడానికి. చూడండి, అన్నీ బాగా ఉడికిపోయి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఇవి తీసేసుకుందాము. ఈ చికెన్ రేష్మి కబాబ్ ఎలా తయారు చేయాలో చూశారు కదండి. ఇది మీరు ఇంట్లో తయారు చేసుకొని చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.